అప్పన్న ఈ పేరు వినగానే సింహాచలం అప్పన్న స్వామి గురించి చెబుతున్నారేమో అనుకోకండి. ఇక్కడ చెప్పే అప్పన్న తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారి. ఇప్పుడు సింహాచలం అప్పన్న బదులు రాష్ట్రమంతా ఈ అప్పన్న గురించే చర్చ జరుగుతోంది. రెండు రాజకీయ పార్టీలు ఈ అప్పన్న తమవాడు కాదంటే తమవాడు కాదు అంటూ మీడియా సమావేశాలు పెట్టి మరీ క్లారిటీ ఇస్తున్నాయి. దీంతో సింహాచలం అప్పన్న కంటే ఈ అప్పన్నే ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఈ అప్పన్న ఎవరివాడు, ఏ పార్టీకి చెందినవాడు? అప్పన్న ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వాళ్ళుండరు. రెండు రాజకీయ పార్టీల ప్రధాన నేతలు ఈ అప్పన్న గురించి ఇస్తున్న స్టేట్మెంట్లతో రాష్ట్రం మొత్తం అప్పన్న పేరు ఫేమస్ అయిపోయింది. తిరుమల కల్తీ నెయ్యి స్కామ్ లో అప్పన్న నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. నెయ్యి కల్తీ స్కామ్ లో తెరపైకొచ్చిన ఈ అప్పన్న తమకు చెందినవాడు కాదంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్ చేయడంతో పాటు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన చర్చకు కారణమయ్యాయి. అప్పన్న వాస్తవానికి వైసీపీకి చెందిన సానుభూతిపరుడనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశారని టాకుంది. అప్పుడు వేమిరెడ్డి వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే వైవి సుబ్బారెడ్డికి ఎలాంటి పదవి లేని సమయంలో ఆయన్ను పనిలో పెట్టుకోమని రికమెండ్ చేసింది మాత్రం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. కొద్ది రోజుల పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసిన అప్పన్న టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన చెంత చేరాడు. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో షాడో వైవి సుబ్బారెడ్డిగా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో దర్శనాల నుంచి ఇతర కార్యకలాపాల వరకు అన్నిట్లో అప్పన్నే అనే విధంగా తానే టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని వ్యవహారాలను అప్పన్న తన మార్కుండేలా కార్యకలాపాలు చక్కబెడుతూ మెలిగాడట. నెయ్యి సప్లై చేసే డైరీ వాళ్లతో కమిషన్లు తీసుకుని కిలోకి 25 రూపాయల చొప్పున వసూలు చేశాడని కూడా సమాచారం. దీంతో కల్తీ నెయ్యి స్కామ్ లో అప్పన్న నిందితుడిగా ఉన్నాడు ప్రస్తుతం. ఈ కేసు నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పన్న తమకు సంబంధించిన వ్యక్తి కాదు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. అప్పన్న తన పిఏ కాదు అంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చారు వైవి. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అప్పన్నకు తాను 50,000 చెక్ ఇచ్చి సహాయం మాత్రమే చేశానని, అయితే ఆ సహాయం చెయ్యమని చెప్పింది ఎవరో మీకు తెలీదా అంటూ మాజీ సీఎం జగన్ కు చురకలంటించారు. అప్పన్న విషయం తన విఘ్నతకే వదిలిస్తున్నానన్నారాయన. తాను ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటానని, ఆ లిస్టులో అప్పన్న కూడా ఒకరని చెప్పారు. చేసిన సహాయానికి బండలు మోయాల్సి వస్తుందని జగన్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవాభావంతో 50,000 చెక్కిచ్చానని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్ వైవి సుబ్బారెడ్డి చాలా మందిని పంపించారు. వారందరికీ కూడా తాను సేవాభావంతో సాయం చేశానని తెలిపారు. ఏదేమైనా అప్పన్న కొద్ది రోజుల పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండి అనంతరం వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేశారనేది అందరికీ తెలిసిన విషయమే అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట. వైసీపీపై పడ్డ మరకను తుడుచుకునేందుకే అప్పన్న విషయం వేరే వారిపైన రుద్దటానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇరు పార్టీల నేతలు అప్పన్న వ్యవహారంలో తమకు సంబంధం లేదంటూ ప్రకటించుకోవటం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి.